ములుగు జిల్లాలో శ్రీ మహర్షి భగీరథుడు జయంతిని జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, జిల్లా కలెక్టర్ పలువురు నాయకులు పాల్గొన్నారు। అనంతరం భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు। అసాధ్యం కాని పనిని సాధ్యం చేసే ప్రతి మనిషి భగీరథుడే అని, పవిత్రమైన గంగా నదిని స్వర్గం నుండి భూమికి తపస్సు చేసి తీసుకువచ్చిన గొప్ప మహర్షిని మంత్రులు కొనియాడారు। ఈ ములుగు స్టేషన్ నిర్మాణానికి ఫౌండేషన్ వేస్తున్నాం। ఇప్పుడు అక్కగా చెప్పినట్టుగా మంగంపేటలో కూడా 50 లక్షల రూపాయలతో స్టేషన్ నిర్మాణం జరుగుతూ ఉంది। ఇప్పుడే ప్రతినిధి మాకుంది, నీకు లేకపోతే కర్మ। ఆనాడు ఏ విధంగానైతే కులగణన ఏయంగా వ్యతిరేకించి కులగణాలు చేస్తే విభజన జరుగుతుంది, ఇబ్బందులు వస్తాయని సుప్రీంకోర్టు అఫిడవిట్ ఇచ్చిన వాళ్ళు ఇవాళ కేంద్రం తెలంగాణ రోల్ మోడల్గా ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా చేయడానికి రాగానే వాళ్ళ గుడితల వాటి ఎలకలకి అయిపోయి ఏం చేయాలో అర్థమైతే రాష్ట్ర ప్రభుత్వాలు తింటా ఉన్నారు। వాళ్ళు చేసింది జనగణన కాదు, మేము అన్నమా? మేము చేసింది కులగణన, మేము చేసింది కులగణన। క్యాస్ట్ సర్వే చేయగలుగుతాం, క్యాస్ట్ సెన్సస్ చేసే అధికారం రాష్ట్రానికి లేదు, దాన్ని ఎవరు రాజకీయంగా విమర్శ చేసే అవసరం లేదు। మేము చేసింది క్యాస్ట్ సర్వేని, చేయాల్సింది క్యాస్ట్ సెన్సస్ అలాంగ్ విత్ బీసీ పాపులేషన్। అది మా డిమాండ్, రాహుల్ గాంధీ గారి డిమాండ్। ఇలా డిమాండ్ ఇలా నెరవేరుతుంది। ఆ డిమాండ్ నెరవేరడానికి దేశంలో రాహుల్ గాంధీ గారి కారణం, ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న మా కేబినెట్, మా శాసనసభ్యులు ఈ ప్రభుత్వం అనే మాట మనవేస్తూ తప్పకుండా అందరం కూడా అహర్నిశలు కృషి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేసే దేశంలో ఎక్కడ కూడా లేదు। ఈరోజు తెలంగాణ మా అక్క చెల్లెలను ఏ ఉచితంగా ప్రయాణం చేస్తున్నాం, ఏ 5-6 వేల కోట్ల రూపాయల ఆర్థికంగా వాళ్ళకి వెసులుబాటు కలిగిందో వాళ్లతో పాటుగా వాళ్ళే బస్సు యజమానులు ఎందుకు కావద్దని అక్కాని నిజం కూర్చొని కొంత అధికారం కింద సుముఖంగా లేకపోయినప్పటికీ ఒప్పించి ఇవ్వాల్సిందే అని రేవంత్ రెడ్డి గారు సహా అందరం కూడా ఇలా మహిళా సంఘాలతో బస్సులు కొనుగోలు చేశాం। ఈ సందర్భంలో మరొకసారి ఏటూరు నాగరం బర్జీపం 7 కోట్ల రూపాయలతోటి 5 ఎకరాల జాగా లోపల చాలా అద్భుతంగా కడతా ఉన్నాం। ఇది కూడా 18 గుంటలుంటే ఇలా కలెక్టర్ గారు, సీతక్క గారి సూచన మేరకు పక్కన స్థలం కూడా తీసుకొని ఇవాళ ఈ బస్ స్టేషన్ 32 గుంటలు అయింది। ఈ 32 గుంటల బస్ స్టేషన్ లో అన్ని రకాల సౌకర్యాలు, మామూలు బస్ స్టేషన్ అని 5 ఏళ్ల కింద బయట వేయడం వస్తే ఇది మామూలు బస్ స్టేషన్ అనే విధంగా సీతక్క గారు ప్లాన్ చేసినారు। ఆ విధంగా ఆర్టీసీ అధికారులు నిర్మాణం చేస్తారు। టెండర్ అయిపోయింది, టెండర్ కూడా 6 నెలల కంప్లీట్ చేస్తామనే మాట చెప్తా ఉన్నారు అధికారులు। వాళ్ళకి ఇదే విధంగా వేదిక మీద నుంచి సూచన చేస్తా ఉన్నా, నెల ప్రగతి నివేదిక ఇస్తూ 6 నెలల ఈ యొక్క బస్ స్టేషన్ కట్టాలని కూడా నేను సూచన చేస్తా ఉన్నా। ఈ విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఇలా ఆనాడు తెలంగాణ ఉద్యమకారునిగా తెలంగాణ సాధన లోపల నేను ఒక కీలక పాత్ర బిల్ పాస్ అయ్యే సందర్భంగా కానీ ఆ 15వ లోక్సభలో తెలంగాణ సాధించడానికి నీ తెలంగాణ బిడ్డగా నా యొక్క బాధ్యత నిర్వహించే చరిత్రలో పొన్నం ప్రభాకర్ ఒక తెలంగాణ యోధుడిగా ఉండేటువంటి పరిస్థితి తెచ్చుకోగలిగిన ఈరోజు అదేవిధంగా ఒక 15 వర్గాల బిడ్డగా రాహుల్ గాంధీ గారు చెప్పిన చిత్ర ఆమాదించిన ఇచ్చేదాన్ని భారత్ జోడో యాత్ర సందర్భంగా చెప్తే